అభిమాని. నేను చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను విజయవాడలో ఉన్నప్పుడు కూడా మీ రంగ గారికి అభిమాని. నేను ఆయన అభిమానిగా నేను ఉన్నాను. ఇప్పుడు కూడా రంగ గారి అభిమానే. ఇప్పుడు కూడా రంగ గారి అభిమానిగా ఉంటాను. నేను అన్నది ఏంటంటే రంగ గారి యొక్క ఆశ సాగిన రంగ గారి యొక్క భావజాలను తీసుకెళ్ళడం విఫలమయ్యారు. రాధా గారు టోటల్ గా విఫలమయ్యారు. ఆయనకున్నటువంటి చరిష్మా కానీ ఆయనకున్నటువంటి కరేజ్ ఇవి కానీ ఈ రోజున రాధా గారు ఎందుకో మిస్ అవుతూ ఉన్నారు. ఈయన ఎందుకంటే ఒకటే సార్ కాపులకి 5% రిజర్వేషన్ రావాలని ఎప్పుడో అన్నారు. దానికి ముద్రగడ పద్మనాభం గారు ఫైట్ చేశారు. అలాగే మీరు ఇప్పుడు ఎందుకు ఫైట్ చేయలేరు? మీరు ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో మీరు ఉన్నారు అడగండి. మీరు అడిగితే ఇప్పుడు అవుతారు కదా అని దీంట్లో అంటే తప్పే ఉందండి. మీరు మీకున్నటువంటి సామాజిక వర్గాన్ని బలోపేతం చేసే దృష్టిలో మీరు ఎందుకు ఒక కాడు కింద తీసుకెళ్ళి బానిసగా ఎందుకు పెడతారు? మీరు కాపు చేసే కాపు జాతి కాబట్టి కాపు కాన్సెప్ట్ ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలని మేము అన్నాం. మీరు బానిసలుగా ఎందుకు బతకాలి? పోరాడుతూ పోయేదే ఉంది ఏదో బానిస సంఖ్య తప్ప అని పవన్ కళ్యాణ్ గారు మన రాజకీయ ప్రసంగంలో చెప్తూ ఉంటారు. సో ఆ పౌరుషం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ రోజున కాపులకి బీసీలకి గొడవల గురించి చౌదరి విజయకరణ గారు అన్నారు. అటువంటి కాపులకి బీసీలకి గొడవల కోసం కాదండి. ఈ రోజున సార్ నేను చూసా సార్ కుల వివక్ష నేను పోతు వెంకటమహేశ్వర జనసేన పార్టీలో మేము అనుభవించాలి సార్. ఎవరు సార్ ఇందాక చెప్తారు నేను అంశట్వాస కోసం ఏం చేశారు సార్? నా తెలీదా ఏం చేశారో? ఈ రోజు కేవలం మీ కోపం కొలుస్తున్నాను కదా, మీ వెనక చెట్ట పట్టులేసుకుంటున్నారు. అంటే మీ కోపలకి అయితే ఒక కోపలు కాపాడుతారు మీ పార్టీలో ఏం మాట్లాడతారు సార్? మీరు లక్ష్మణ్ చెప్పారు కదా, వాళ్ళు మాట్లాడినివ్వండి. విజయ్ సార్, వీళ్ళందరూ అడగాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని. రంగా గారి విగ్రహం సాక్షిగా రాధా గారిని పక్కన పెట్టుకొని నా గుండెలో పెట్టి చూసుకుంటానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని అవమానించి పార్టీలోంచి బయటికి వెళ్లేలాగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు నిజంగా రంగా గారి అభిమానులు అయితే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కదా బుజ్జి ఒకటే సార్. లక్ష్మణ గారు ఒకటి చెప్తున్నాను. రంగా గారి ఫ్యామిలీ గురించి మీకు తెలుసుంటాయి. మీరు విజయవాడలో ఉన్నారు, ఈ సంగతి మొత్తం నాకు తెలుసు. నేను ఒకటే చెప్తున్నా, రంగా గారి కుటుంబం గురించి తెలుసు, రంగా గారి గురించి తెలుసు. మీకు తెలిసినప్పుడు మీరు గమ్ముని బానిసని ఎలా మాట్లాడగలుగుతున్నారు? మీకు ఏ పార్టీ మారితే ఆ పార్టీ వాళ్ళు మంచోళ్ళు అయిపోతారు. మీరు తిరిగినందుకనో రాధాబాబు మంచోడు, ఇప్పుడు మంచోడు కదా. మీరు ఏ కార్యక్రమంలో రాధాబాబు గారు ఇంటికి వెళ్ళలేదు, పోతున్న మహేష్ అనే అతను మీకు తెలీదా? ప్రతి కార్యక్రమానికి ఆయనతో పాటు కార్యక్రమాలు చేసిన రోజులు లేవా? అవన్నీ ఉన్నాయి కదా. మీరు చేసుకునేటప్పుడు మాట్లాడితే కాపుల మీద మీకెందుకండి ప్రేమ? దాన్ని చేయడానికి 364 కాపు సంఘాలు ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు. మీకున్న పోతున్న మహేష్కి ఎందుకు? కాపు సంఘాల గురించి, కాపు నాయకుల గురించి, కాపు రిజర్వేషన్ల గురించి మీరు వేరే ఏదైనా పోరాడండి, ప్రజల కోసం పోరాడండి. మీ జిల్లా వెనకబడి ఉంది, మీ జిల్లా కోసం పోరాడండి. మీ నియోజకవర్గం మా జిల్లా కోసం, మా ప్రజల కోసం మీరు పోరాటం చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అడిగిన లేవనెత్తి నోరు ఇప్పుడు ఎందుకు నిలబడట్లా? ఇప్పుడు ఎందుకు నోరు లాగట్లా? ఎందుకు మీరు నోరుకు మీరు అనిసివేస్తున్నారు? అంటే మీరు అధికారం ఉన్నప్పుడు మీరు అధికారం లేనప్పుడు ప్రశ్నించారా? మీరు అధికారం లేనప్పుడు ప్రశ్నిస్తారా? అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తారా? మీకు రిజర్వేషన్ కావాలా? మీరు అధికారం లేనప్పుడు మీకు రిజర్వేషన్ అవసరం లేదా? మీ కోపం చెప్పండి. అయ్యా మన అధికారంలో రిజర్వేషన్ అవసరం లేదు, మన అధికారంలో పోతే అప్పుడు నాకు రిజర్వేషన్ కావాలి, అప్పుడు రిజర్వేషన్ అడుగుదాం, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే ఆయన రిజర్వేషన్ అడుగుదామని మీ కోపం మీరు సమాధానం చెప్పండి. మీరు ఆ రకంగా ఏమైనా ఉన్నారా? వరం గారు ఒకటే అండి, వరం గారు రాధాబాబు గారు ఎంత సౌమ్యుడు అనేది మీకు కూడా తెలుసు, మీరు కూడా దగ్గర నుంచి చూశారు. గత డిసెంబర్ లో అధికార పార్టీ ఉండి కొడాలని మాజీ మినిస్టర్ గా ఉండి నేను ఉంచి వీళ్ళందరూ విగ్రహావిష్కరణకి విజయవాడ గుణకుల పరిసర ప్రాంతాల్లో విగ్రహావిష్కరణకి వెళ్ళినప్పుడు రాధాని నేను ఇలా చూడలేకపోతున్నాను. రాధా మంచి పదవి ఉండేది వైఎస్ఆర్సీపీలో అని కపట ప్రేమ కొడాలి నాని గారు, పొల్లంనేని వంశీ గారు కురిపించినప్పుడు వేలాది సాక్షిగా స్టేజ్ మీద నుంచి రాధాబాబు గారు ఒకే ఒక విషయం అన్నారు, నేను రాజకీయ పదవి 5 సంవత్సరాలు చేస్తా, రంగా గారి అభిమానిగా, రంగా గారి అబ్బాయిగా, రంగా గారి అభిమానుల గుండెల్లో
ఎల్లకాలం ఉంటా, నేను రంగా గారి అబ్బాయిగానే ఉంటా, నాకు పదవులకు ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు ఓకే. మన తెలుగు రాష్ట్రాల్లో వంగవీటి రాధా గారు. రైట్, ఓకే. అలాంటి నాయకుడిని పట్టుకుని నీకు పని పట్ట లేకపోతే వేరే వేరే విషయాలు ఏదైనా చూసుకోవచ్చు, కానీ నీకు ఇష్టం వచ్చినట్టు నీకు అరుణ గారు. మాట్లాడితే వాళ్ళ రైట్, ఓకే, ఒక్క నిమిషం. అరుణ గారు, రాధా గారు అభిమానులందరూ ఎలా ఊరుకుంటారు? లక్ష్మణ గారు, అరుణ గారు అర్థం చేసుకోండి, ఇది కరెక్టా? అరుణ వినిపిస్తుందండి? మహేష్ చేసింది తప్పేనని ఇప్పటికీ మాట్లాడుతున్నారు. ఓకే, ఓకే. అరుణ గారు, ఏంటి న్యూ ఇయర్ గిఫ్ట్లు ఏమైనా ఉన్నాయా? ఒక నిమిషం అండి బుజ్జి. ఓకేలేండి, ఓకే, ఓకే, ఒక్క నిమిషం చూద్దాం. ఇది ఇక్కడతో ఆగదు. ఎలాగైనా మహేష్ మీద అయితే చాలా ఆందోళనలు వస్తున్నాయి. అరుణ గారు, న్యూ ఇయర్ గిఫ్ట్లు ఏమైనా ఉన్నాయా? సార్ సంక్రాంతి గిఫ్ట్లు ఉన్నాయంటున్నారు సార్. ఎవరికి వస్తాయి ఆ గిఫ్ట్లు అనేది మాకు కూడా తెలియదు సార్. అది మీ వరకు వస్తున్నాయా లేవా అన్నది. లక్ష్మణ్ లాంటి వాళ్ళు ఈ కళతో ఎదురు చూస్తున్నారు, మా రాయపాటి చెల్లెమ్మలకి వాళ్ళకి రాదా అని. తెలియదు సార్. ఎమ్మెల్యేగా పోటీ చేస్తారులేండి అరుణ గారు. అరుణ గారు ఎమ్మెల్యేకి అయితే పోటీ చేస్తారా? ఆవిడ ఏం ప్రశాంతంగా ఉన్నవారు ఏంటండి? లక్ష్మణ్ వర్మ గారు ఇంత సీరియస్ గా ఉన్న డిబేట్ ని సిల్లీగా చేస్తారు. సార్ వర్మ గారు, ఒక మహోన్నతమైన వ్యక్తి గురించి అయిపోయిందండి, ఇంకా సీరియస్ గా కాదండి. దాన్ని ఎలా తప్పుగా మాట్లాడలేదు, తప్పు చేసి మాట్లాడలేదు. అనేదంటే ఎవరైతే చేసుకుంటారు మీ కోపం అలాగే రంగారు కోపం కదా మీ మానవుడు మీరు చెప్పకూడదు. మీరు కూడా ఏంటంటే రంగారు బడుగు బలైన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి, బడుగు బలైన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి. నాకు అభిమానం ఉంది. మీరు తప్పుగా ఎప్పుడు తప్పుగా మాట్లాడారు. మీరు ఎందుకు తప్పుగా అనుకుంటారు? రంగారి గురించి మేము ఎందుకు తప్పుగా మాట్లాడతాం? రాధా గురించి మేము ఎందుకు తప్పుగా మాట్లాడతాం? ఆయన తన తండ్రి యొక్క ఆశయ సాధనలో తండ్రి యొక్క దీన్ని ముందుకు తీసుకెళ్ళి రాధా గారికి ఏదో బంపర్ ఆఫర్ ఉన్నది న్యూ ఇయర్ లో అంటున్నారు. అదేమన్నా మీకు లీకే వచ్చిందా? మీరు ఆయనతో ఎక్కువగా జర్నీ చేస్తుంటారు కాబట్టి ఏంటి, ఏం పదవి ఇవ్వబోతున్నారు? పదవి అనేది వస్తుంది 100%. సంక్రాంతి టైం లోపల ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన గౌరవిస్తారనేది మాకు ఒక అంచనా ఉంది. అయినా నేను గతం 2 నిమిషాల ముందే చెప్పాను కదా సార్, పదవితో వంగవీటి రాధాకి పదవి అనేది ఇంటుకు ముక్క, పదవి అక్కర్లా. మీరు చూస్తున్నారు ఇవాళ పార్టీ అధ్యక్షులు కూడా, అన్ని పార్టీల అధ్యక్షులకి ఎంతో హోదాగా ఉందాగా జనం వస్తారు. వీళ్ళకి కూడా వెహికల్స్ పెట్టకుండా ఏ రెగ్యులర్ వచ్చారు వాళ్ళ బ్రహ్మరాజు అలా పడుతున్నారు. రాధా గారిని స్టార్ క్యాంపెయిన్ గా ఇవాళ కూటమి ప్రభుత్వం